వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. సో కేసీఆర్కి నోటీసులు రావడం అంటే గత కొన్ని రోజులుగా కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇతర ఇష్యూలో కూడా కేసీఆర్ కాళేశ్వరం ఇష్యూలో కావచ్చు. సో కేసీఆర్కి త్వరలో నోటీసులు ఇస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదటగా కాళేశ్వరంని టార్గెట్ చేశారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ పెద్ద పాత్ర వహిస్తున్నారని చెప్పేసి కూడా వివిధ రూమర్స్ అనుకోవచ్చు. అవి ఎందుకంటే ఇంకా నిజం కాలేదు కాబట్టి ప్రస్తుతం వరకు అయితే అవి రూమర్సే అనుకోవచ్చు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా కేసీఆర్ అవినీతి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి కేసీఆర్కి నోటీసులు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం పైన ఈ నెల 15లోగా రిప్లై ఇవ్వాలంటూ కోరా. వచ్చే నెల 30 వరకు గడువు కావాలన్న కేసీఆర్ గడువులోపు వివరణ ఇవ్వాలని మరోసారి స్పష్టం చేశాం. ఎంక్వైరీకి ఆలస్యం అవుతుందని చెప్పాం. జవాబుతో సంతృప్తి కాకుంటే వ్యక్తిగతంగా ఆయనని విచారిస్తాం. ఇప్పటి వరకు 20 మందికి నోటీసులు ఇచ్చాం. దాదాపు అందరి నుంచి సమాధానాలు వచ్చాయి. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి. సో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో నోటీసులు వచ్చింది. బుధవారం మీడియాతో మాట్లాడిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పలు విషయాలు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్కు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నామని వెల్లడించారు. కానీ వచ్చే నెల 30 వరకు సమయం కావాలని కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిందన్నారు. ఎంక్వైరీకి లిమిటెడ్ టైం ఉన్నందున గడువులోగా వివరణ ఇవ్వాలని మరోసారి ఆయనని స్పష్టం చేశానని వెల్లడించారు. కేసీఆర్తో పాటు మరో 24 మందికి కూడా నోటీసులు ఇచ్చామని జస్టిస్ నరసింహారెడ్డి వివరించారు. కేసీఆర్ మినహా మిగతా వారి నుంచి వివరాలు వచ్చాయన్నారు. వారందరి నుంచి వచ్చిన సమాధానాలను పరిశీలించిన తర్వాత కమిషన్ సంతృప్తి చెందిన పక్షంలో వారిని వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతామని తెలిపారు. నోటీసులు అందుకున్న 25 మందిలో కేసీఆర్ మినహా మిగిలిన 24 మంది ఈ 3 అంశాలతో సంబంధం ఉన్న అధికారులే. ఛత్తీస్గఢ్ పర్చేస్ అగ్రిమెంట్, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం అంశాలతో సంబంధం ఉన్న వారి నుంచి వివరాలు కోరుతున్నామని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకున్నామన్నారు. నోటీసులు వారు ఇచ్చే తదుపరి చర్యలుంటాయన్నారు. పర్యావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోనని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే కాళేశ్వరం నిర్మాణ సంస్థల్లోనే పిలుస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పటిదాకా కమిషన్కు 54 ఫిర్యాదులు అందాయి. 2 రోజుల్లో 20 మందిని విచారిస్తాం. ఈ నెల 25లోగా అఫిడవిట్లో ఇవ్వనున్నాం. తప్పుడు వివరాలు ఇస్తే చట్ట ప్రకారం చర్యలు. బ్యారేజ్లతో ప్రయోజనం లేదనిపిస్తుంది జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ విసి ఘోష్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దాదాపుగా ఇప్పుడు కేసీఆర్ గారికి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో కావచ్చు, దాదాపుగా ₹7 ₹8 పెట్టి కొంటున్నారు అని చెప్పేసి కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కూడా చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ దానిని లెక్క చేయకుండా ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో టెండర్ విధానాన్ని ఫాలో అవ్వలేదని చెప్పేసి ఒక రకంగా చెప్తున్నారు. తర్వాత టెండర్లని ఎందుకు పిలవలేదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఈ 2 విషయాలపైన ప్రధానంగా విచారించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అంతనాటి ప్రభుత్వ నిర్ణయం. సో మొత్తానికి ప్రభుత్వం వన్ సైడ్గా నిర్ణయం తీసుకున్నందుకే ఇవన్నీ లోపాలని చెప్పేసి అంటున్నారు. సో టెండర్లు ఆహ్వానించకపోవడం వల్లే సంస్థలపైన భారం. దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించి ఉంటే ఇంతకన్నా తక్కువ ధరకు విద్యుత్ దొరికేదేమోనని విచారణలో ప్రభాకర్ రావుని కమిషన్ ప్రశ్నిస్తుంది. ఇది చేయని కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన విద్యుత్ పంపిణీ సంస్థలపైన ఆర్థిక భారం పడిందని కమిషన్ ఒక అంచనాకు వచ్చింది. అప్పటి ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకి విద్యుత్ను కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకించిన కారణంగానే ఆయనకు బదిలీ వేటు పడిందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. విచారణకు హాజరైన సందర్భంగా కమిషన్ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. దీని గురించి జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు అది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో వస్తుందని, కానీ దానికి ఆస్కారం లేకుండా ఛత్తీస్గఢ్తో తెలంగాణ ఒప్పందం చేసుకున్నారన్నారు. ఛత్తీస్గఢ్ PPA గురించి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీకి సైతం 2016 నవంబర్ 30న అరవింద్ కుమార్ లేఖ రాశారని జస్టిస్ రెడ్డి గుర్తుకు చేశారు. సో మొత్తానికి రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత కారణంగా విద్యుత్ను కొనుగోలు చేయాలని భావించామని,
కానీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయాలనే నిర్ణయం మాత్రం ప్రభుత్వం తీసుకున్నదే తప్ప విద్యుత్ సంస్థలకు సంబంధం లేదని అప్పటి సీఎండి ప్రభాకర్ రావు విచారణ ఇచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయాలంటే పవర్ పర్సెంట్ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని, అలా లేనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యం కాదని అప్పటి తీరును వివరించినట్టు తెలిపారు. విద్యుత్ ట్రాన్స్మిషన్ కోసం మాత్రం జాతీయ క్యారిడర్ గ్రిడ్ను వాడుకున్నట్టు తెలిపారని గుర్తుకు చేశారు. సో మొత్తానికి మనకి విద్యుత్ అంటే ఒక యూనిట్కి ₹3 నుంచి ₹4, తర్వాత అంటే పట్టణాల సైడ్ నుంచి కావచ్చు, తర్వాత మున్సిపల్ నుంచి కావచ్చు, తర్వాత గ్రామాల సైడ్ నుంచి కూడా మనకి యూనిట్కి ఇంత ఛార్జ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఒక్కొక్క యూనిట్కి ఛత్తీస్గఢ్ నుంచి అప్పట్లో ₹7, ₹8 కొన్నారని చెప్పేసి కూడా వార్తలు రావడం, తర్వాత అప్పట్లో ప్రభాకర్ రావుని వీళ్ళు చేసిన ఆందోళన కారణంగానే ఆయనని అప్పట్లో సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సో ₹3-4 ఉన్నటువంటి యూనిట్కి ₹7-8 ఎందుకు ఇచ్చినట్టు? సో ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యలో అగ్రిమెంట్ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం పక్క ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రం సమస్య అయితే ఆ రాష్ట్రం వాళ్ళు పరిష్కరించుకోవచ్చు, రెండు రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం. ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పేసి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మరి 24 గంటలు చేశారు, ఓకే బాగానే ఉంది, రైతులకు ఇచ్చారు బాగానే ఉంది, కానీ మరి దీంట్లో కూడా ఇంత కరప్షన్ చేశారా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ ఇక్కడ కనుక కేసీఆర్ నిజంగా తను ఇతరులను అప్రోచ్ కాకుండా సొంత నిర్ణయంగా తీసుకుంటే మాత్రం అది ప్రభుత్వానికి ఒక రకంగా చాలా వరకు నష్టం చేకూరుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇదే కనుక రుజువు అయితే కేసీఆర్కి త్వరలో జైలు తప్పదని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మరి లేదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశామని చెప్పేసి, అంటే ఏదైనా సరే వారి యొక్క వివరణ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికీ దీంట్లో మొత్తానికి 25 మందిని దోషులుగా నిర్ణయించారు. అందులో 24 మంది నుంచి కూడా వివరణ సేకరిస్తున్నారు. అండ్ కేసీఆర్ గారు మాత్రం ఒక నెల కొన్ని రోజులు టైం అడిగినట్టు కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకు వాడారు, ఇతర ప్రయోజనాల కోసం ఎంతవరకు వాడారు, భద్రాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, ఆ విషయంలో కూడా ఏమైనా కరప్షన్లు జరిగినాయనే విషయాలని మాత్రం అధికారులు సీరియస్గా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో దీని తర్వాత కాళేశ్వరం సంబంధించి కూడా వివరణ గురించి కూడా కేసీఆర్ని త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా ఈ విషయంలో కనుక కేసీఆర్ కనుక దోషిగా తేలితే మాత్రం అరెస్ట్ తప్పవని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో నిజంగా కేసీఆర్ గారు కరప్షన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కరప్షన్ చేసిందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలని